ఏపీ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం తెలుగుగంగ కాలువలో యువకుడు 6 ఏళ్ల బాలుడు గల్లంతయ్యారు. వరదయ్యపాలెం, బుచ్చినాయుడుకు కండ్రిగా మండలాల సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. వరదయ్యపాలెంకి చెందిన ఇరిగేషన్ శాఖ ఏఈ బాబు కారు కడిగేందుకు డ్రైవర్ షరీఫ్ అలియాస్ చిట్టి 6 ఏళ్ల మనవడు మహిత్తో కలిసి నిన్న మధ్యాహ్నం 3 గంటల టైంలో తెలుగుగంగ కాలువ దగ్గరికి వెళ్లారు. కాలువలోని ర్యాంపులో కారు దించి కడుగుతూ ఉండగా బాలుడు మోహిత్ కాలు జారి కాలువలో పడ్డాడు. ఇక బాలుడిని కాపాడేందుకు కాలువలోకి దూకిన ఏఈ బాబు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన డ్రైవర్ షరీఫ్ వారిద్దరిని కాపాడేందుకు కాలువలోకి దూకాడు. ఘటనలో డ్రైవర్ షరీఫ్, బాలుడు మహిత్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక ఏఈ బాబు చెట్టు కొమ్మను పట్టుకొని ఆగాడు. ఇది గమనించిన మత్స్యకారులు కాలువలోకి దిగి వల విసిరి అతన్ని రక్షించారు. గల్లంతైన కారు డ్రైవర్ షరీఫ్ అదేవిధంగా మహిత్ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రాత్రి నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మనిషి మధ్యలో మనిషి అనేది స్వచ్ఛ అంటే అంటే చిన్నగా నువ్వు తప్ప పెట్టుకోండి.